లెట్స్ రివ్యూ ద మ్యాచ్. అసలు ఎస్ఆర్హెచ్ ఎక్కడ ఓడిపోయింది, ఏం జరిగింది మ్యాచ్లో చూద్దాం. ఫస్ట్ ఆబ్వియస్లీ అసలు ఆ 300 అనే థాట్ని తీసేయండి మీ మైండ్ నుంచి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఎందుకంటే దిస్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ మీరు 300 కొట్టినా 320 ఇచ్చేస్తారు. అంత వర్స్ట్ బౌలింగ్ ఉంది. ప్యాట్ కమెంట్స్ వచ్చే వరకు మీరు 300 గురించి ఎత్తకండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆబ్వియస్లీ లెట్స్ టాక్ అబౌట్ డఫీ. వాట్ ఏ బౌలింగ్ మ్యాన్. మీరు మాకు బేస్ ప్రైస్కి వచ్చారు కానీ యూఆర్ క్రియేటింగ్ వండర్స్. అసలు పెద్ద బ్యాట్స్మెన్లు అనుకున్న వాళ్ళని, పెద్ద చేపలనే పట్టేశారు మీరు ఫస్ట్లోనే. గ్రేట్. మీరు హేజల్వుడ్ మీరు అంటే వీఆర్ చూసింగ్ హేజల్వుడ్, బట్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. తప్పు పట్టలేం మిమ్మల్ని. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ వద్దాం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అసలు అభిషేక్ శర్మ మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు మాకు ట్రావిస్ హెడ్ ఎస్ఆర్హెచ్ అనగానే బాగా ఆడేస్తాడు అని మైక్లో అన్నారు ఒకసారి స్టేజ్ మీద. అలాంటివి మీరు రొనాల్డో కాదు, విరాట్ కోహ్లీ కాదు అన్న తర్వాత ప్రూవ్ చేయడానికి. సో ప్లీజ్ ఆపేయాలి ఇలాంటివి. మిగతా వాళ్ళందరూ దెబ్బేసిన. లెట్స్ టాక్ అబౌట్ ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ లాస్ట్ టైం కూడా అంతే, ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడేశాడు. ఈసారి కూడా అంతే. క్రియేటింగ్ వండర్స్ మ్యాన్. యూఆర్ లిటరల్లీ ది గ్రేట్. కానీ అనికేత్ వర్మ గురించి మాట్లాడాలి. అనికేత్ వర్మ ఆ ఫినిషింగ్ ఉంది చూడు, 18th ఓవర్ అనుకుంటా. వాట్ ఏ హిట్టింగ్ మ్యాన్. దోలా బాగా ఆడేసో సూపర్. ఓకే, ఇప్పుడు కాంట్రవర్షియల్ థింగ్ ఏమైందో మాట్లాడదాం. అసలు కాంట్రవర్షియల్ థింగ్ ఏమైంది? సాల్ట్ క్యాచ్ పట్టింది. క్యాచా కాదా అంటే ఒక యాంగిల్లో అది తగిలినట్టు ఉంటుంది, కానీ వేరే యాంగిల్ నుంచి చూస్తే అది తగలేదు. అది మంచి క్యాచ్ బై సాల్ట్. అది కాంట్రవర్షియల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది అంతే. ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ వద్దాం. ఆర్సీబీ సాల్ట్ 2 4 కొట్టి అవుట్ అయిపోయారు, నో ఇష్యూస్. తర్వాత దేవదత్ పడిక్కల్ వచ్చారు. కోహ్లీ స్టార్టెడ్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడడం స్టార్ట్ చేశారు. దేవదత్ పడిక్కల్ కొట్టడం స్టార్ట్ చేశాడు. సూపర్. 61 26 బాల్స్లో సూపర్. తర్వాత అవుట్ అవగానే పడిత్తర్ వచ్చారు. పడిత్తర్ ఇంకా బాగా ఆడేశారు. 12 బాల్స్లో 32 సంథింగ్. తర్వాత కోహ్లీ స్టార్టెడ్ హిట్టింగ్. తర్వాత జితేష్ శర్మ వచ్చి ఎందుకు ఆ షాట్ అవసరమే లేదు, వచ్చారు, సేమ్ ఫీల్డ్ పెట్టేశారు, అదే షాట్ వేశాడు, క్యాచ్ పెట్టేశాడు. అసలు అవసరమే లేదు ఆ షాట్. తర్వాత టిమ్ డేవిడ్ వచ్చాడు. కానీ కోహ్లీ ఆడిన లాస్ట్ ఓవర్ ఉంది చూడండి, ఎక్సలెంట్. విశ్వరూపం చూసాం, కోహ్లీ విశ్వరూపం, నైస్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందో చూద్దాం. అసలు ఎలా ఓడిపోయింది చూద్దాం. ఫస్ట్ థింగ్, వరస్ట్ టాప్ ఆర్డర్. అంటే వరస్ట్ అంటే వాళ్ళు వరస్ట్ కానీ కాదు, ఇప్పుడు ఆడలేదని. అండ్ నితీష్ కుమార్ రెడ్డి దెబ్బేశారు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళు దెబ్బేశారు, నో ఇష్యూస్. తర్వాత ఇషాన్ కిషన్ ఆడాడు, అందువల్ల 200 వరకు వెళ్ళింది. లేకపోతే 180 170 అక్కడ ఆగిపోయేది. తర్వాత వరస్ట్ బౌలింగ్ అండ్ వరస్ట్ ఫీల్డింగ్. ప్యాట్ కమెంట్స్ వచ్చే వరకు మీరు స్లో ఆడండి, అదే బెటరు. తర్వాత ఫీల్డింగ్ మరీ వరస్ట్. ఇషాన్ కిషన్ అయితే వెనకాలకి 2 వదిలేసాడు, 2 4లు. ఏంది ఇది? చూసుకుని ఆడండి అంతే. నేను లైవ్ పెడుతూ ఉంటాను, మీరు వచ్చి ట్రోల్ చేసుకోండి, లేదా ఏదైనా చేసుకోండి. లెట్స్ క్రియేటింగ్ సమ్ మీమ్స్ అండ్ వండర్స్. లెట్స్ గో అంతే. మళ్ళీ రేపు ఆర్ ఎల్లుండో ఇలాంటి వీడియోస్ చేస్తాను అంతే. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.